ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు పాపము అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా. మరి పాపము అనే మాటను చూద్దాము. మరి సందర్భం తెలుసు కదా. మరి యేసుని అప్పచెప్పిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి యోధ ప్రధాన యాజకులతో చెప్తున్న మాట అన్నమాట. అనే మాట మీద లేఖనాలు అనేకమని ఉన్నవి. ఈ శ్రమల దినాలలో మనం తెలుసుకోవాల్సినవి ఆచారంగా, ఆనవాయితీగా, అలవాటుగా శ్రమల దినాలను మనము ఆచరించడం కాదు, కానీ మనం ఏవేవైతే చేస్తూ ఉన్నామో ఆ పాప కార్యాలను, పాపపు ఆలోచనలను విడిచిపెట్టి ప్రభు మార్గంలో నిశ్చయంగా మనం పయనించబద్ధులమై ఉన్నాము. మరి లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మరి పాపం అయితే శాపాన్ని తెస్తుంది, కీడుని తెస్తుంది, అవమానాన్ని తెస్తుంది, మరణాన్ని తెస్తుంది, బలహీనతలను తెస్తుంది. పాపం మనల్ని పట్టుకుంటుంది, దేవుని ముఖాన్ని మరుగు చేస్తుంది. కనుకనే ఆయన మన మనవి ఆలకించట్లేదంట. మనం ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ మరి సమాధానం రావట్లేదంటే ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నది. మన పాపం ఏదైతే ఉందో దేవునికి మనకి అడ్డుగా వస్తూ ఉన్నది. కాబట్టి మన ప్రార్థన ఆయన సన్నిధానానికి చేరట్లేదు. నిత్యంగా మనం పాపం నుంచి విముక్తి పొందబద్ధులమై ఉన్నాము. మరి మనం నన్ను ఇష్టపడితే వారిని అస్తమానం చూడాలని, వారి దూర ప్రాంతంలో ఉంటే వీడియో కాల్స్ చేయటం, వారిని పదే పదే చూడాలని అనుకుంటాం. మరి అటువంటిది యేసయ్యని మనం చూడకుండా ఉండగలమా? ఆయన ముఖ దర్శనం చేయకుండా ఆయన ముఖాన్ని మన పాపమే మరుగుపరుస్తూ ఉన్నదన్నమాట. మరి ఈ మరుగుపరచడం మాత్రమే కాదు, కానీ ఆయన మన మనవి ఆలకించట్లేదు. మరి మన మనవి ఆలకించబడాలంటే నిశ్చయంగా పాపం మన మధ్య నుండి, మన మనస్సుల్లో నుంచి తొలగింపబడాలి. అంత మాత్రమే కాదు, కానీ పాపం ఏ రీతిగా చేస్తూ ఉంటామంటే విగ్రహారాధన చేయటం వల్ల. మరి విగ్రహారాధన అంటే మెటల్ మాత్రమే కాదు, మెంటల్ మెటీరియల్ కూడా, మరి ఐడల్ వర్షిప్ కూడా పాపం అని. అలాగే విశ్వాసం కానిదేదో అది పాపము. మేలైనది నెరిగి ఉండి అలాగూ చేయకపోవటం పాపం. మరి ఎవరికన్నా సహాయం చేయాల్సిన స్థితిలో ఉండి మాట సహాయం కూడా చేయాల్సి వస్తుంది, ఆ సహాయం కూడా చేయరనమాట. ఆ రీతిగా హృదయాన్ని కఠినపరుచుకున్నా కానీ అది పాపమే అని లేఖనాలు సెలవిస్తున్నాం. అలాగే కోపం నెక్స్ట్ లెవెల్ చూసినట్లయితే అది కూడా పాపం. ఎందుకంటే లేఖనాల్లో ఉంది కదా, కోపపడుడి కానీ పాపం చేయకూడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి కోపం కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందంటే పాపం కింద పరిగణించబడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ తన పొరుగు అని తిరస్కరిస్తే పాపం. మరి నేటి దినాలలో అయితే హత్యలే చేసేస్తూ ఉన్నారు, అవమానకరంగా నిందలు వేస్తూ ఉన్నారు. మరి దేవునికి, దైవజనులకి వ్యతిరేకంగా చేస్తే కూడా పాపంగా మరి లేఖనాలు చెప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ విజ్ఞాపన చేయకపోతే పాపం. మరి మొదటి సమూయేలు 12:23 చూసినట్లయితే మరి ప్రధాన యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయిన సమూయేలు గారు చెప్తున్న మాట. మరి తను ఒక యాజకుడిగా ఉండి అక్కడ, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. దేవునికి స్తోత్రం. మరి యాజకులు, దైవజనులు నిత్యముగా సంఘం కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయబద్ధులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధింపబద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ప్రక్షాళన చేయబడాలంటే పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రక్తము ప్రతి పాపం నుండి మనలో పవిత్రులుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఎవరు పాపం చేయరంటే దేవుని భయం కలవారు పాపం చేయరు. మరి హృదయంలో వాక్యం ఎవరైతే నింపుకుంటారో వారు పాపం చేయరు. అలాగే ఆయన యందు నిలిచి ఉన్న వారు కూడా పాపం చేయరు. దేవుని మూలంగా పుట్టిన వారు కూడా పాపం చేయరు. రక్షింపబడిన ఎవరు కూడా పాపం చేయకూడదు. మరి సకల దుర్నీతి కూడా పాపం అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆజ్ఞాతి క్రమమే పాపం అని ఉంది కదా. మరి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిద్దాము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకుందాము. అంత మాత్రమే కాదు, కానీ ఆయన యందు నిలిచి ఉందాము. పరిశుద్ధుల గుట్టకే మనం పిలువబడినాము. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉందాము, ఆశీర్వదింపబడదాము. ఈ కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.